సో ఎక్కడైనా కూడా ఏ కాలేజీలో అయినా కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేవి ఉండాల్సిందే. ఎంత చదువు ఉన్నా ఖచ్చితంగా ఆ ఎన్విరాన్మెంట్ అనేది లేకపోతే పిల్లలకి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఉండదు. చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా ఇక్కడి నుంచే తయారవుతారు. ఈ సందీప్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. క్రీడలకు చాలా ప్రోత్సాహం ఉంటుంది. ప్రత్యేకంగా ఇలాంటి టర్ఫ్ క్రికెట్ ఉంటుంది, బాక్స్ క్రికెట్ ఉంటుంది, అలాగే ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. వీరు చదువుతో పాటు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇలా ప్లే గ్రౌండ్కి వచ్చి వీళ్ళందరూ కూడా ఆడుతుంటారు. ఎస్, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చావు మనం? నేను నిజామాబాద్. ఓకే, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయరేనా? సార్. ఓకే, హోమ్ సిక్ అలాంటిది ఏం లేదు? హోమ్ సిక్ లేదు సార్. లేదు. ఆడుతున్నావా క్రికెట్? ఆడుతున్నా సార్. ఏ గేమ్ అంటే ఇష్టం బాగా నీకు? క్రికెట్. ఇక్కడ ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏ గేమ్స్ ఉన్నాయి? క్రికెట్ ఉంది, ఫుట్బాల్ ఉంది, కబడ్డీ ఉంది, వాలీబాల్ ఉంది, బాక్స్ టర్ఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, యు ఆర్ ఫ్రమ్? I am from Maharashtra in Jelagaon. You are mingle with our Telugu people? Are you mingle with Telugu but people? I don't understand Telugu. I am you don't understand Telugu? Yes. Okay. How is Telugu people? Telugu students? People are very humble and friendly. Very humble and friendly? Yes. Okay. So do you like Telugu students and Telugu people? Yes, like I like. Do you like Telugu foods? Telugu foods, yes. Idli, dosa. Sambar. Yes. Yeah. ఈ అబ్బాయి ఏమో మహారాష్ట్ర, మన తెలుగు పిల్లలేమో ఆయన ఫ్రెండ్స్ అంట. తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మర్యాదస్తులు అని చెప్తున్నాడు. ఇలాంటి ది బెస్ట్ యూనివర్సిటీలోకి రావడం వల్ల వేరే స్టేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ కల్చర్ ఇక్కడ కల్చర్ రెండు కూడా ఒకటవుతుంటాయి. ఒకరినొకరు గౌరవిస్తుంటారు, ఒకరి కల్చర్ని ఒకరు ఫాలో అవుతుంటారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేను నిజామాబాద్. నువ్వు కూడా క్రికెట్ బాగా ఆడతావా? బాగా ఇష్టమా? ఇష్టం. సో బాగుందా యూనివర్సిటీ? బాగుంది. గేమ్స్ పరంగా అన్ని ఫెసిలిటీస్? గేమ్స్ పరంగా అన్ని బాగున్నాయి. టోర్నమెంట్స్ పెడతారా? టోర్నమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఫుట్బాల్, క్రికెట్ కూడా ఉంటాయి, BGMI, ఫ్రీ ఫైర్ కూడా ఉంటాయి ఈవెంట్స్ అయినప్పుడల్లా. సో నిజంగా స్టడీస్తో పాటు గేమ్స్, స్పోర్ట్స్ ఉంటేనే ఎవరికైనా కూడా ఆ చదువు మీద, ఆ కాలేజ్ మీద, ఆ యూనివర్సిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎంత చదివినా కూడా ఖచ్చితంగా ప్లే గ్రౌండ్కి రావాలి, తమకు నచ్చిన ఆట ఆడాలి. ఓన్లీ చదివే కాకుండా క్రీడలను కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. అందులో రాణించే వారిని కూడా వేరే ఈవెంట్స్ పంపిస్తున్నారు, టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కొన్ని ప్రైజెస్, అవార్డ్స్ లాంటివి కూడా ఇస్తున్నారు. సో అందుకే సందీప్ యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అందరూ చెప్తుంటారు. మరెందుకు ఆలస్యం? మీరు కూడా సందీప్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారా? లేదా మీరే స్టూడెంట్ అయితే ఇక్కడ చదవాలనుకుంటున్నారా? అయితే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. ఇమీడియట్గా యూనివర్సిటీని విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే వెంటనే ఇక్కడ జాయిన్ అయిపోండి.